ఆయన మెయిన్ గా అడ్రస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే ఇదే, ఎవడైనా తప్పుకుని ఎడల వాడు అన్నాడు అనమాట. అంటే ఆయన ఉద్దేశంలో ఆయన టైం ఎప్పుడంటే ఎవడైతే తప్పుకుంటాడో ఆ క్షణమున ఆయన అక్కడికి రాగలుగుతాడనమాట. స్టార్టింగ్ రోజుల్లో వారు బలులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన అంత్య దినమున వచ్చి ఏమన్నాడంటే ఇప్పుడు దప్పికొనిన వాడు అన్నాడు అనమాట. అంటే ఇన్ని బలులు అర్పించారు కదా, ఈ బలుల ద్వారా ఖచ్చితంగా వారికి ఏమవుతుంది, ఒక విషయం అయితే అడ్రస్ అవుతుంది. ఏంటని అంటే ఇన్ని బలులు అర్పించడం ద్వారా మాకేం కలగట్లేదు, మాకు సంపూర్ణ స్థితి కలగట్లేదని ఎవరికైనా అనిపిస్తే వారందరూ కూడా ఏం చేయగలుగుతారు, ఇప్పుడు ప్రభు యొద్దకు రాగలుగుతారని ఇప్పుడు అడుగుతున్నాడు అన్నమాట. ఏమని అడుగుతున్నాడు అంటే ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు రండి. నిజంగా ఆలోచించిన యెషయా గ్రంథంలో కూడా ఇలా అన్నాడు ఏంటంటే దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అన్నాడు అనమాట. ఈరోజు దప్పిక తీర్చబడాల, ఆ దాహం అనేది తీర్చబడాల. ఎందుకంటే ఆ దప్పికను తీర్చే నీళ్లు ఎక్కడున్నాయనంటే యేసుప్రభువు వారి దగ్గర ఉన్నాయి. యోహాను సువార్త 4:5 ప్రభు ఇలా చెప్పారు ఏంటంటే నేనిచ్చు నీళ్లు అన్నాడు అనమాట. అంటే దప్పిక తీర్చే నీళ్ళు ఎక్కడున్నాయి, ఆయనలోనే ఉన్నాయి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏ దప్పికైనా కూడా తీర్చగలిగిన నీళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రభు దగ్గర ఉన్నాయి. ఈరోజు మీరు నమ్మండి, ప్రభు దగ్గర మనం వచ్చాం, మన దప్పికను ప్రభు తీర్చాడు. ప్రభు స్తోత్రం. మన దప్పికలన్నీ కూడా తీర్చబడ్డాయండి. ఎలా తీర్చబడ్డాయంటే ఆయన ఇచ్చే నీళ్ళు, ఆయన ఇలా అన్నాడు ఏంటంటే ఒక నది ఆయన ఆల్రెడీ ఎక్కడ ఉంచాడు, ఇప్పుడు మనలోనే ఉంచాడు. అసలు ఇలా అన్నాడు ఏంటంటే ఎలా తీరుస్తాడని అంటే నా యందు విశ్వాసం ఉంచిన వానికి నేను ఏమిస్తానంటే జీవజల నదినిస్తానన్నాడు అనమాట. ఇప్పుడు ఆ నది పేరేంటి, పరిశుద్ధాత్మ దేవుడే. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన ఒక నది. చెప్పండి, ఆయన ఎవరు, ఒక నది. ఆది కాండంలో ఒక నది ఏం చేసింది, ఆది కాండంలో ఒక నది బయలుదేరింది అనమాట, స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే మీరు చదవండి, ఆది కాండము 2వ అధ్యాయము చూడండి, చదవం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైంది. అంటే ఈ నది ఏమైంది, ఆ తోటను తడుపుటకు బయలుదేరింది అనమాట. నిజంగా ఆలోచించండి, ప్రతి అనుభవాన్ని కూడా ప్రభు తడపడానికి మనలో నుండి ఎవరిని తీసుకొచ్చాడు, పరిశుద్ధాత్మను మనలో ఆయన ఉంచాడు. 7వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే నా సమయం ఇంకను రాలేదన్నాడు అనమాట. అంటే ఆయన సమయం ఎప్పుడనంటే దప్పిక ఎవరైతే కలిగి ఉన్నారో అప్పుడు ఆయన సమయం. ఒక మాటలో చెప్తాను, అసలు విశ్వసించిన వారికి విశ్వసించిన వారి విషయంలో ఆయన సమయం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటది. ఆయన ఎవరికి అవైలబుల్గా ఉంటాడు, ఎప్పుడు విశ్వాసం ఎవరికి ఉందో వారి విషయంలో నా సమయం ఇంకా రాలేదని ఆయన అండండి. విశ్వాసుల విషయంలో ఆయన సమయం ఇప్పుడు అవైలబుల్ గానే ఉంది. నమ్మలేని వారి విషయంలో ఆయన సమయం ఇంకా రాలేదు అన్నట్టుగానే ఉంది.